నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఎండ్ స్టేజ్కి వచ్చిందని చెప్పుకోవాలి. ఇంకా ఈ వీక్ తర్వాత అయితే ఇంకా డైరెక్ట్ మనం ఫినాలే చూస్తాం. సో ఇప్పుడు మరి ఈ వీక్తోని ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు మరి సెకండ్ ఫినాలే అవుతారు. సో ఇప్పుడు ఇదంతా నడుస్తుంది. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్ కూడా చూస్తే మనకి ఇంత ఉత్కంఠంగానే జరిగిందని అనిపిస్తుంది. అయితే ఇందులో ఫేర్ కాదు బిగ్ బాస్ అని చెప్పేసి ఒక టైటిల్ మనం చూస్తున్నాం. ఇంత మరి ఫేర్ కాదు బిగ్ బాస్ అనేది ఎందుకు పెట్టారు ఏంటనే దాని గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తుంది. ఆ ఎండ్ స్టేజ్ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. ఏమిటి టికెట్ ఫినాలే అది నడుస్తుంది. నిన్న గేమ్స్ చూసాం. ఒక్కొక్కరిది అంటే మనం ఫస్ట్ నుంచి చూసింది ఒక అయితే నిన్నటి ఎపిసోడ్లో అందరి ప్రిఫరెన్సెస్ చేంజ్ అయిపోయాయి మొత్తం కూడా. సో మరి మీరు ఏమనుకుంటున్నారు, ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది? ఇప్పుడు ఇవాళ చూస్తే నాగార్జున గారి ఎపిసోడ్, మరి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎలిమినేషన్ లాస్ట్ టైం సుమన్ శెట్టి అవుతారు అనుకున్నారు, రీతు వర్సెస్ సుమన్ శెట్టి టైంలో. అక్కడ రీతు పోవడమే కరెక్ట్. ఎందుకంటే సుమన్ ఆ వీక్ అసలు అతను ఇచ్చినంత ఎఫర్ట్ చాలా బాగా చేశాడు. ఈ వీక్ సుమన్ ఎఫర్ట్ ఏం లేదు. నార్మల్గా ఇట్స్ ఓకే, గివప్స్ ఎక్కువైపోయినాయి అండ్ డల్గానే ఉన్నాడు. సో సుమన్ శెట్టి ఎలిమినేట్. నెక్స్ట్ ఎలిమినేషన్ భరణి అవ్వాలి. భరణి రీసెంట్ డ్రామాలు చెప్తా చూడు. నీకు లోపల తనుజ మీద ప్రేమ ఉంది, కానీ బయటికి ఏమో లోపల సంజన పోవాలి, తనుజ విన్న వాళ్ళని ఉంది. కానీ బయటికి ఏంటంటే నువ్వు సుమన్ శెట్టికి సంజనకి ఫేవర్గా ఉన్నట్టు డ్రామా చేస్తున్నావు. ఏడ్చాడు మొత్తం, నువ్వు నేను అసలు మనం ఎట్లా ఆట ఆడాము అని. కాసేపు ఏడిస్తే సుమన్ శెట్టికి ఏంటంటే కొంచెం ఎమోషన్ చేస్తే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు ఆయన కళ్ళలో నీళ్ళు స్టార్ట్ అయ్యాయి అనమాట, రావాలా వద్దా అని ఆలోచించుకుంటూ. అమ్మయ్య ఏడుస్తున్నాడు అని చూసే టైంకి సంజన డిస్టర్బ్ చేసింది, వచ్చి కూర్చుంది. నాకు కూడా ఇస్తావా పాయింట్ అనడానికి ఏమో అని. కాసేపు వీడు నేను పూర్తిగా ఏడిపించిన తర్వాత వద్దులే అని చెబితే ఆమె వెళ్ళింది. మళ్ళీ పక్కకు తీసుకెళ్లారు. ఫుల్గా ఏదో చేస్తే ఇక ఆయనకి ఉబికి నీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు భరణి ఆలోచించాడు. సంజన నెక్స్ట్ రెడీగా ఉంది మాట్లాడడానికి. ఒకవేళ సుమన్ పాయింట్లు నాకు ఇచ్చాడు అనుకో, నాకు 200-300 ఎక్స్ట్రా వస్తాయి. సంజనకి 0 ఉంది. ఒకవేళ 0 ఉన్న ఆమెకి ఇచ్చాడు. ఇప్పుడు సంజన వచ్చి ఏడిచి ఎట్లా ఏడిస్తే కరిగిపోతాడు. ఆ రీజన్ చెప్పి 0 ఉన్న కారణంగా సంజనకి ఇచ్చేస్తే నేను ఇంతసేపు చేసిన డ్రామా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి, అక్కడికక్కడ ఆలోచించి ఓ పని చేయి, పాప ఆమెకు 0 ఉంది కదా ఇచ్చేయి. అప్పుడు ఈయన వచ్చి ఏం చెప్పాలా, భరణి అని చెప్పి ఎందుకే నేను నీకు ఇచ్చాను అని చెప్పి ఆమెలో ఒక సాఫ్ట్ కార్నర్ రావాలా. ఇదొక డ్రామా. అండ్ బాల్స్ గేమ్లో సుమనమే పట్టుకోవాలా, నువ్వు తనుజ పట్టుకోవద్దా? అండ్ నీకు తెలుసు తను